హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చి తమలపాకుపై దీపాన్ని వెలిగిస్తే కలిగే శుభ ఫలితాలు. తమలపాకుపై దీపం ఏ విధంగా వెలిగించాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి క్లియర్గాని. తమలపాకు అంటేనే శుభకార్యాలు. తమలపాకు కాడలో అమ్మలగన్న అమ్మ పార్వతీదేవి కొలువై ఉంటుంది. చివర లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. మధ్యలో సరస్వతి తల్లి ఉంటుంది. ఈ ముగ్గురు అమ్మలు కలిసి ఉంటారని విశ్వాసం. తమలపాకుపై దీపం వెలిగిస్తే ఫలితాలు చాలా బాగుంటాయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మనం తమలపాకు దీపం ఈ విధంగా పూజ గదిలో అయితే పద్మం ముగ్గు వేసుకోవాలండి. నేనైతే పూజ గదిలో పద్మం ముగ్గు వేసుకుని చక్కగా పసుపు కుంకుమలతో అయితే ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను. మనం తమలపాకు దీపంపై మనం దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలానే ఒక ఇత్తడి ప్లేట్ తీసుకున్నాను. ఇత్తడి ప్లేట్ తీసుకుని ఏదైనా మనం స్టీల్ ప్లేట్ తప్ప ఇత్తడి, రాగి, వెండి ప్లేట్ తీసుకొని చక్కగా పసుపు, కుంకుమ, గంధంతో అయితే బొట్లు అయితే పెట్టుకుని అలంకరించుకోవాలి ఫ్రెండ్స్. తమలపాకు చక్కగా తాజాగా ఉండే తమలపాకులు తీసుకోవాలండి. ముఖ్యంగా చివర అసలు తెగిపోకూడదు, బాగుండాలి. ఎందుకంటే అలాంటి బాగోలేని ఆకులైతే పూజకి అవ్వవండి. ఇలా చక్కగా తాజాగా ఉండే తమలపాకులు తీసుకుని వాటికి కూడా పసుపు, కుంకుమ, గంధం చక్కగా బొట్లు పెట్టుకుని ప్లేట్లో అయితే నేను ఈ విధంగా అయితే అలంకరించుకున్నానండి. తర్వాత మనం పుష్పాలతో అలంకరించుకోవాలి. దీపం ఎందులో వెలిగిస్తే ఏదైనా అవైలబుల్గా ఉంటే వెలిగించండి. నేనైతే మట్టి ప్రమిదలు 2 తీసుకున్నానండి. మట్టి ప్రమిదలు పుష్పాలపై మట్టి ప్రమిదలు పెట్టుకొని చుట్టూరు అయితే ఇలాగ చామంతి పూలతో అయితే పుష్పాలని అలంకరించుకున్నాను దీపాన్ని. దీపం వెలిగించుకోవడం చాలా చాలా మంచిదండి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మనం అనుకున్న కార్యక్రమాలు జరుగుతాయి. శుక్రవారం వెలిగిస్తే ఇంకా మంచిదండి. మీకు వీలైనప్పుడల్లా ఈ దీపాన్ని వెలిగించండి, తమలపాకు దీపాన్ని. దీపంలో నూనె, నువ్వుల నూనె అయినా, ఆవు నెయ్యి అయినా, లేకపోతే మనకి కొబ్బరి నూనె అయినా ఏదైతే అవైలబుల్గా ఉంటే అది వేసుకొని చేసుకోండి. ఆవు నెయ్యి, నువ్వుల నూనె అయితే శ్రేష్టమండి. 2 ఒత్తులను తీసుకుని ఒక ఒత్తు కింద చేసుకుని దాంట్లో నేను పచ్చకర్పూరం, జువ్వాదు పొడి వేసుకొని ఈ తమలపాకు కాడలను అయితే తుంచుకొని ఫస్ట్ తీసేసానండి, పక్కన పెట్టాలి. ఆ కాడలు కూడా దీపారాధనలో వేసుకొని చక్కగా దీపారాధన చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఇంట్లో పాజిటివ్గా ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది. మనం అనుకున్న కార్యక్రమాలు జరుగుతాయి. దీపం ఎప్పుడు అగ్గిపుల్లతో వెలిగించకూడదండి. ఇలాగ అగరత్తులతో వెలిగించుకుంటే శుభ ఫలితాలు జరుగుతాయి. తమలపాకు దీపాన్ని వెలిగించుకోవడం వల్ల లక్ష్మీప్రదము, సౌభాగ్యం, చక్కగా మనకున్న ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అక్షింతలు వేసుకుని అగరత్తులు వెలిగించుకొని నమస్కరించుకుంటే చాలా చాలా బాగుంటుందండి. మనసు కూడా చాలా మనశ్శాంతిగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మీరు శుక్రవారం దీపం పెట్టండి. ఇలాగా శుభ ఫలితాలు అనుకున్న కార్యక్రమాలు అయితే జరుగుతాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.